ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి మే మాసంలో 18, 19, 20, 21 తారీఖుల్లో జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున గతంలో మీకు జరిగినటువంటి అవమానాలు, అలాగే మీరు అనుభవించిన ఎన్నో సమస్యలు అన్నీ కూడా భగవంతుడు వీటిని మర్చిపోయేటువంటి దిశగా కొన్ని శుభవార్తలు అయితే మీరు వినేలాగా చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఈ 4 రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. చాలా భిన్నమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు పడుతున్నటువంటి కష్టాలను, బాధలను చూస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు మీపై కరుణ చూపించబోతున్నాడు. అవును, ఇప్పుడు మీ కాలం రాబోతుంది. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకునేటువంటి సమయం అనేది ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. మీ భాగ్యాన్ని తలకిందులు చేసేటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరైతే ఏళ్ల తరబడి పగలు రాత్రి కష్టపడుతున్నా అదృష్టం కలిసి రాక ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమే ఈ వీడియో ఒక వరంలాగా మారింది. ఆ దైవ కృపతో మీ జీవితంలో రాబోయే మార్పులను ఈరోజు మీరు వినబోతున్నారు. ప్రపంచం మొత్తం నోరెళ్ళబెట్టేలా ఒక సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచి మీ కష్టాన్ని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు మీరు ఎదుగుతూ ఉంటే చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోబోతున్నారు. వారి గుండెల్లో వణుకు అనేది మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని చెప్పి భగవంతుడు నిర్ణయించుకున్నాడు. మీకు కలిగేటువంటి ఇబ్బందులను తొలగించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని కిందకు తొక్కాలను చూసిన వారు మీ కళ్ళ ముందే తల వంచుకొని క్షమాపణ కోరే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుపడినటువంటి ఆటంకాలు మంచులా కరిగిపోబోతూ ఉన్నాయి. రాబోయే 4 రోజులలో మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలవుతుంది. మిమ్మల్ని ఇన్నాళ్ళు ముప్పతిప్పలు పెట్టినటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు జోడించి క్షమించమని మరీ అడుగుతారు. ఇదేదో సాధారణమైనటువంటి మార్పు అయితే కానే కాదు, సాక్షాత్తు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సంకేతం. ఇక మీకు తెలియనటువంటి గొప్ప మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా కలుగుతుంది. ఆ మార్పు అనేది మీకు అన్ని రకాలుగా చాలా మేలు చేస్తుంది. అంతేకాదండి, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పొందడానికి చాలా కాలం పట్టవచ్చు. కానీ దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోగలగాలి. ఇక ఫలితం రాకపోయినప్పటికీ తన తపస్సులాగా మీ పనిని మీరు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నోసార్లు దేవుడి ముందు మీ బాధ చెప్పుకున్నారు. ఏ సంకేతం కూడా రావడం లేదు. భగవంతుడు నుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదని బాధపడ్డారు. ఎందుకంటే మీ ఇంటి గడపను ఒకేసారి కొన్ని శుభవార్తలు తట్టబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. మీ కష్టానికి భగవంతుడు ఇస్తున్నటువంటి ప్రతిఫలం. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవించబోతున్నాయి. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీదే. మీ కలల ప్రపంచం నిజం కాబోతుంది. మీరు కేవలం సక్సెస్ కావడమే కాదు, మీ ఐశ్వర్యం, మీ వైభవం చూసి ఊరు కూడా మొత్తం ముక్కున వేలేసుకుంటారు. మీ జాతకంలో అలాంటి రాజయోగం పట్టబోతుంది. ఇక మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వకుండా ఎవరూ ఆపలేరు. రాబోయే ఈ 4 రోజులలో మీ కుండలిలో శుభయోగాలు బలపడ్డాయి. మీరు కోట్లకు అధిపతి కాకపోయినా కనీసం ధనాదాయం నుండి మీకు గొప్ప లాభం అయితే కనిపిస్తుంది. అలాగే మీ మార్గంలో ముళ్ళు వేసిన వారు ఇప్పుడు వారంతటి వాళ్ళే తప్పుకోబోతున్నారు. మీ ఆర్థిక స్థితి ఎంత బలహీనంగా మారబోతుందో అంటే డబ్బు ప్రవాహం అస్సలు ఆగదు. మీరు ఎప్పుడు ఎవరికీ కీడు తలపెట్టలేదు. ఉన్నంతలో పేదవారికి సహాయం చేశారు. ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే భగవంతుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇక మీ జీవితంలో ఏమీ లేదు అనే మాట ఉండదు. రాబోయే రోజులలో జరిగే సంఘటనలు మీ జీవితంలోనే అతి పెద్ద విజయాలుగా నిలిచిపోబోతున్నాయి. మిమ్మల్ని బలహీనులు అని చెప్పి భావించిన వారు వారి తప్పును తెలుసుకొని కుమిలిపోతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు తాము తవ్విన గోతిలో వారే పడతారు. అలాగే పరమేశ్వరుడు యొక్క కృప ఉంటే కొండంత సమస్య కూడా ఇసుక రేణులాగా మారుతుంది. ఇకపై మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం కూడా లేదు.
ఎందుకు అంటే మీ ఇంటి గడపను కొన్ని శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి విషయము కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనే స్వామి కరుణించినటువంటి ఫలితం మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తాండవించబోతుంది. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వెంట నడవబోతోంది. మీరు ఇన్నాళ్ళు ఏవైతే కలలు కన్నారో అది నిజమయ్యే సమయం వచ్చింది. మీ ఊహల్లో ఉన్నటువంటి ప్రపంచం ఇప్పుడు మీ కళ్ళ ముందే సాక్షాత్కరించబోతుంది. మీరు వేసినటువంటి ప్రతి అడుగులో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. వృశ్చిక రాశి వారు ఏ విషయాన్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఒకవేళ సీరియస్గా తీసుకుంటే అది ఏ విషయమైనా కానీ ఎంతైనా వెళ్తారు, లేదా సహాయాన్నైనా ఏదైనా ఒక సవాలుగా తీసుకుంటారు. ఇష్టంతో చేస్తారు, కష్టంతో చేస్తారు, కానీ ప్రతిఫలం రాకపోతే మాత్రం చాలా నిరాశకు గురవుతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మీకు జరుగుతుంది ఇదే. మీరు ఏ పని చేసినా దానికి ఏదో ఒక అడ్డంకులు, అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు పొందక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అయితే మీరు కేవలం విజయం సాధించడం మాత్రమే కాకుండా మీ జీవితంలో ఓర్పు, ఐశ్వర్యం, వైభవం వీటన్నింటికీ కూడా మీరు అర్హులు కావాలి అంటే మీరు తప్పకుండా ఇంకొంచెం సమయం అనేది భగవంతుడికి ఇచ్చే తీరాలి. మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా మీ కుండలిలో ఇప్పుడు రాజయోగం పట్టబోతుంది. మిమ్మల్ని ఆపేవారు ఎవరూ లేరు. రాబోయే రోజులలో మీ జాతక చక్రంలో శుభయోగాలు బలపడిపోతూ ఉన్నాయి. మీరు తప్పకుండా ధనాదాయాన్ని పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి అసలు ఈ మార్పు కేవలం మాటలకే పరిమితం కాదు. ఇది మీ తలరాతిలో వస్తున్నటువంటి వాస్తవమైనటువంటి మార్పు. మీ ఎదుగుదలకు అడ్డంగా నిలబడినటువంటి వ్యక్తులు ఇప్పుడు వారంతటి వారే తప్పుకుంటారు. మీ ఆర్థిక స్థితి ఎంతలా మెరుగుపడుతుంది అంటే ధన ప్రవాహానికి అడ్డే ఉండదు. సాక్షాత్తు పరమేశ్వరుడు మీ కష్టాన్ని గమనించాడు, మీ నిజాయితీని పరీక్షించాడు. ఇప్పుడు మీ జీవితంలోకి అనుగ్రహం అనేటువంటి మహాసముద్రం పొట్టెత్తబోతుంది. మీరు పెద్దగా కష్టపడకపోయినా దైవం యొక్క కృప మీపై చాలా ఆనందంగా, అంటే మీరు చేసినటువంటి పుణ్య ఫలితాలు ఆధారంగా ఇది కేవలం మీ సొంతం కాబోతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడూ కూడా ఇతరులకు మీరు కీడు అనేది తలపెట్టలేదు కాబట్టి. అలా అనుకోను కూడా లేదు. ఉన్నంతలోనే పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేశారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఎవరి మీద అసూయ కానీ, ద్వేషం కానీ ఇటువంటివి ఏమీ లేని గొప్ప హృదయం మీదే. మీ ఆలోచనలు, మీ పద్ధతులు చాలా పవిత్రంగా ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకురాబోతున్నాడు. ఇకపై మీ జీవితంలో దేనికి కొరత అనేదే ఉండదు. ఎందుకంటే మీ జీవితంలో మీ యొక్క గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతూ ఉన్నాయి. చెప్పాలి అంటే మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయని చెప్పుకోవచ్చు. మీ హృదయ పవిత్రతకు పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. ఇకపై మీరు మీ అదృష్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఈ విశ్వంలో ఉన్న సకల దేవతలు మీపై ఆశీర్వచనాలు కురిపించబోతున్నారు. ఈ దైవబలం ఎంత శక్తివంతంగా ఉండబోతుంది అంటే మీరు దేవుడి ముందు చేయి జోడించి అడగకముందే మీ సమస్యలన్నీ కూడా వాటంతటా అవే పరిష్కారమవుతాయి. అంతటి అద్భుతమైనటువంటి విషయం ఇంకేముంది చెప్పండి. అలాగే ఈ ప్రపంచంలో చాలామంది కేవలం తమ కర్తవ్యాన్ని నమ్మి కష్టపడి రాజుల్లా బతకాలనుకుంటారు. అది ఎలా సాధ్యం చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం వారి నమ్మకం, వారి పట్టుదల. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఒక చిన్న ఆశను చిగురింపచేయండి. విజయం మీ పాదాల చెంతకు తప్పక చేరుతుంది. పరమేశ్వరుడు మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నాడో మీరే చూసి నివ్వెరబోతారు. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ లోకంలో మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చూసినా ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా నిలబడ్డాడు. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ 4 రోజులలో అఖండమైనటువంటి అదృష్టం పట్టబోతుంది. అలాగే మీరు ఏదైనా కానీ పైకి చూడడానికి గర్వంతో నిండిన వారిలాగా కనిపించినప్పటికీ వీరి మనసు మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది. అలాగే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేయరు. అలాగే అందరూ కూడా నావారని చెప్పి మంచి మనసుతో ఎదుటి వ్యక్తులను కూడా ప్రేమానురాగాలతో పలకరించడంలో
వీరు ముందుంటారు. అయితే ఈ 4 రోజులు మీకు రాబోయేటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో అతి పెద్ద విజయాలుగా నిలబడిపోతూ ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మిమ్మల్ని అసమర్థులని చెప్పి భావించారో, వారు తమ సొంత తప్పుల వల్ల బాధపడుతూ పశ్చాత్తాపడతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు కూడా తాము వేసిన ఎత్తుల్లో వారే చిక్కుకొని ఓడిపోతారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించినా ఇది అక్షర సత్యం. పరమేశ్వరుడి యొక్క కృప ఉంటే కొండంత సంక్షోభం కూడా క్షణంలో మంచులాగా కరిగిపోతుంది. అయితే గుర్తుపెట్టుకోవాలండి, ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు. మీ కుండలి ఆధారంగా సిద్ధం చేసినటువంటి జ్యోతిష సందేశాన్ని చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఈ కీలక సమయంలో మీరు ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం మీ చేతికి అంది వచ్చినటువంటి అద్భుత అవకాశం అనేది వృధా అయిపోవచ్చు. అందుకే మీ చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు, కొంచెం సమయం దొరికినప్పుడు మంచిగా ఇంటి తలుపులు కిటికీలు వేసుకొని మరి ఏకాగ్రతతో కొన్ని చిన్న విషయాలను జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుంటే మీ తలరాత ఎలా మారుతుంది అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఇన్నాళ్ళుగా దేనికోసం అయితే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారో ఆ సమయం వచ్చేసింది. రాబోయే రోజులలో ఈ 4 రోజులు మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాయి. చెప్పాలి అంటే రాబోయే ఈ 4 రోజులలో మీ జీవితంలో అత్యంత కీలకమైనవి కాబోతున్నాయి. మీ అదృష్టం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడు తమ యొక్క కరుణా కటాక్షాలతో మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేయాలనుకుంటున్నాడు. మీ తలరాత మారే సమయం ఇదే కాబట్టి ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, ఆందోళనలు అన్నీ కూడా ముగిసిపోతున్నాయి. అలాగే మీ జీవితానికి కొత్త కళను తీసుకురాబోతున్నాయి. ఆ దివ్యమైనటువంటి దీవెనలు మీపై ఎంతలా కురుస్తూ ఉన్నాయి అంటే ఇక మీ జీవితం బంగారంలా మెరిసిపోవడం ఖాయం. చెప్పాలి అంటే ఈ 4 రోజులలో మీ జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ప్రవేశించబోతోంది. మీరు దేనికోసమైతే ఎన్నాళ్ళుగానో పోరాడుతూ ఉన్నారో, ఏ పని కోసం ఎన్నాళ్ళు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని చెప్పి బాధపడ్డారో అదే విజయం అనేది మీ ముంగిట నిలవబోతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పని కావచ్చు, లేదా మీరు మనసులో కోరుకున్న మరేదైనా సక్సెస్ కావచ్చు. ఏదైనా కానివ్వండి, అది ఇప్పుడు మీ పాదాల చెంతకు చేరుతుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని గెలుపు తీరాలకు తీసుకొస్తుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరగబోతోంది. పరమేశ్వరుడి యొక్క దయ వలన కష్టాలన్నీ కూడా ఎంత సులభంగా తొలగిపోతాయి అంటే మీరు కూడా ఆశ్చర్యపోయేటువంటి ఒక రోజుగా, అలాగే మీ జాతకంలో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి స్థానాలలోకి రాబోతున్నాయి. దీనివల్ల మీకు అపారమైనటువంటి లాభాలు కలుగుతాయి. గతంలో మీకు అసాధ్యం అనిపించిన పనులు కూడా దాదాపు కూడా పూర్తి అయిపోతాయి. అనుకున్నటువంటి సమయంలో చెడిపోయినటువంటి పనులు కూడా ఇప్పుడు ఎలాంటి ఆటంకం అనేది లేకుండా వాటంతటా అవే విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేపట్టే ప్రతి పథకం, ప్రతి ఆలోచన సత్ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీరు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పటి వరకు మీ దారికి అడ్డుగా నిలిచిన వ్యక్తులు, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు మటోమాయం అవుతాయి. ఇక మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే సమయం ఆసన్నమైంది. భయం, ఆందోళన ఇవన్నీ కూడా వెనక్కి నెట్టే విజయ పదంలో మీరు అడుగులు వేస్తారు. అలాగే దైవకృపతో ప్రతిదీ కూడా మీకు సులభతరం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళుగా కేవలం మీ ఊహల్లోనే ఉన్నటువంటి కలలు ఇప్పుడు మీ కళ్ళ ముందు నిజం కాబోతున్నాయి. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కావడం చూసి మీరు ఆశ్చర్యానికి గురవుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో మీరు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. మీరు కొన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. ఎంత కష్టపడ్డారో అదంతా కూడా భగవంతుడికి తెలుసు. అందుకే ఇప్పుడు ఆ కలలన్నీ మీ కళ్ళ ముందే సాకారం కాబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి 4 రోజులలో మీ జీవితం ఒక కొత్త ఎత్తుకు చేరుకుంటుంది. పరమేశ్వరుడి యొక్క కరుణ, ఆయన యొక్క ఆశీర్వాదాలతో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరేటువంటి మార్గం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మూసుకుపోయి ఉన్నాయి అనుకున్నటువంటి విజయ ద్వారాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి. మీ కెరీర్ అయినా, బిజినెస్ అయినా, ఆస్తిపాస్తుల పెంపుదలైనా,
చివరకు మీ వ్యక్తిగత విషయాలైనా ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక మార్గం, ఏదో ఒక గెలుపు మీకు కనిపిస్తుంది. మీరు విపరీతంగా కష్టపడవలసినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు కష్టపడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడి అలసిపోయారు. అలాగే మీరు చేసేటువంటి చిన్నపాటి ప్రయత్నం కూడా ఊహించినటువంటి పెద్ద ఫలితాన్ని 4 రోజులలో భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. కెరీర్లో ఏ ఎదుగుదల కోసం అయితే ఏళ్ల తరబడి చూశారో అది ఇప్పుడు చాలా త్వరగా మీ ముందుకు వస్తుంది. ఆర్థికంగా మీ పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇక మీరు వినేటువంటి శుభవార్తలలో మొట్టమొదటి శుభవార్త, ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి పనిలోనూ కూడా అలాగే అడ్డంకులు అనేవి సృష్టిస్తున్నటువంటి ధన సమస్యలు ఉండవు. పరమేశ్వరుడి కృప వలన అకస్మాత్తుగా ధనలాభం కలిగేటువంటి యోగం కూడా ఉంటుంది. మీరు అసలు ఊహించని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి. ఇక మరొక శుభవార్త, మీ కెరియర్ అలాగే వ్యాపారంలో తిరుగులేనటువంటి సక్సెస్ మీరు లభించేలాగా మంచి గుర్తింపును సాధిస్తారు. ఇన్నాళ్ళు కూడా మొదలు పెట్టకపోయినా పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయి మీకు నిరాశ కలిగింది. కానీ మీ ప్లాన్స్ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్, జీతం పెంపు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి అందుతుంది. అంతేకాదు, ఇక మీరు వినేటువంటి మరో శుభవార్త విషయానికి వస్తే, మీ జీవితంలో రహస్యంగా ఉంటూ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉన్నటువంటి శత్రువులు అనేది ఓడిపోతారు. మీ వ్యక్తిత్వంతో ఉన్నటువంటి తేజస్సు ఎంతలా పెరిగిపోతుందో అంటే, మీ శత్రువులు మీ ముందు తల వంచక తప్పదు. మీకు కీడు చేయాలని ఎవరైనా ప్లాన్ చేస్తే ఆ గోతిలో వాళ్ళే పడతారు. ఎందుకు అంటే దైవబలం మీకు రక్షణ కవచంలా మారబోతుంది. ఇక మరొక శుభవార్త, కుటుంబ సమస్యలు కానీ వ్యక్తిగత ఒత్తిడి కానీ మిమ్మల్ని లోపల బలహీనపరుస్తూ ఉంటే ఇక అవన్నీ కూడా తీరిపోతాయి. ఇంట్లో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక్కడి నుండి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ను కూడా వినండి. ప్రశాంతత పెరగడమే కాదండి, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి ప్రేమానురాగాలు అనేవి మరింతగా బలపడతాయి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరగడానికి బలమైనటువంటి యోగాలు మీకు కనిపిస్తాయి. ఒకవేళ ఎవరికైనా వివాహం కాక ఆగిపోయి ఉంటే ఇప్పుడు వారికి సంబంధాలు కుదిరి పెళ్ళి బాజాలు మోగేటువంటి శుభ సంకేతాలైతే అందుతాయి. అలాగే మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, శనిదేవుడి యొక్క కృప వలన మీకు అకస్మాత్తుగా అద్భుతమైనటువంటి ఒక అనుభూతి అనేది కలుగుతుంది. మిమ్మల్ని లోపల వేధిస్తున్నటువంటి ఆందోళనలు, భయాలు ముగిసిపోతాయి. మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం గొప్పగా పెరుగుతుంది. మీ అదృష్టం బలపడుతుంది. మీ కళ్ళల్లో మీరే చూస్తారు. ఈ శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయంలాగా రాబోయేటువంటి వెలుగులా మారుతుంది. అసలైనటువంటి దైవిక సంకేతాలు ఇవి. పరమేశ్వరుడి యొక్క దయతో మీ తలరాత మారుతుంది. సక్సెస్, ఐశ్వర్యం, ఆనందం మీ దగ్గరికి చేరుకుంటాయి. అందుకే ఈ అద్భుతమైన సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేసుకోకండి. భగవంతుని స్మరిస్తూ పాజిటివ్ ఆలోచనలతో మీ పనుల పట్ల మీరు నిజాయితీగా ఉండండి. గుర్తుంచుకోవాలి, ఈ సమయంలో బద్ధకం అనేది మీ శరీరానికి విషం లాంటిది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే వాటిని జయించడానికి మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. ఇక వ్యాపారం నిమిత్తం బయట ఊర్లకు వెళ్తే తప్పకుండా మీ ఇల్లు అలాగే సొమ్ము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగతనాలు అనేటువంటివి జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఇంటిని పరిసరాలను చిన్న చిన్న మార్పులతో చక్కగా అలంకరించుకోండి. అది ఇంటికి కొత్త కళను ఇస్తుంది. ఒకవేళ మీరు మనసు అంటే మీ యొక్క ప్రేమ బంధం చూసుకున్నట్లయితే మీ ప్రేమికుడో లేదా మీ ప్రేమికురాలో మీ ముందుకు ఒక దేవతలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ మనసులో మెదిలే కొత్త ఆలోచనల ద్వారా డబ్బు సంపాదించే మార్గాలను వెతకండి. ఈ రోజున ప్రయాణాలు, వినోదాలు, కొత్త వారితో పరిచయాలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. మీ భాగస్వామి ఇచ్చేటువంటి ప్రేమ వల్ల మీరు ఒక రాచరికపు అనుభూతిని పొందుతారు.
అయితే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ అనేది చేయకండి. చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. మరో ముఖ్యమైన విషయం, ఈ 4 రోజులలో ఎవరైనా మీ ఇంటికి వచ్చి అప్పు అడగవచ్చు. వారికి డబ్బు ఇచ్చి మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అప్పులు ఇవ్వకపోవడం, తీసుకోకపోవడం మానుకోండి. 4 రోజులు అనారోగ్యంతో ఉన్న ఈ బంధువులను పరామర్శించడం మంచిదే. అయితే వృశ్చిక రాశి వారు మీరు పొందేటువంటి ఆ అదృష్టం వలన కొంచెం నరదృష్టి కూడా తగిలేటువంటి అవకాశాలనేవి ఎక్కువగా ఏర్పడతాయి. ప్రేమ బంధం మరింత ఎక్కువగా బలపడుతుంది. అలాగే మీ వ్యాపార రహస్యాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. అలాగే చేస్తే మీరు చిక్కుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది. మరి వృశ్చిక రాశి వారు ఈ యొక్క మే మాసంలో 18, 19, 20, 21 తేదీలలో ఈ 4 రోజులలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల విషయాన్ని గురించి వచ్చినట్టయితే, ఇవి చేయటం వల్ల మానసిక ప్రశాంతత, ఆటంకాల నివారణ, శుభ ఫలితాలనేవి మీరు పొందేటువంటి అవకాశాలనేవి ఉంటుంది. మరి మే 18వ తేదీన సోమవారం నాడు వృశ్చిక రాశి వారు శని ప్రార్థన మీకు ఎంతో శుభకరం. నువ్వుల నూనెతో శని భగవానుని ముందు దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అనే జపాన్ని జపించడం వల్ల మంచి జరుగుతుంది. నల్ల నువ్వులు లేదా ఎవరికైనా పేదవారికి దుప్పట్లు దానం ఇవ్వండి. మే 17 సూర్యారాధన చేసుకోండి. ఉదయం సూర్య నమస్కారాలు అలాగే సూర్య భగవానుడికి నీటిని అర్పించడం శుభప్రదం. తండ్రి లేదా పెద్దల ఆశీర్వచనాలు ఈ రోజున తీసుకోవడం వలన మీ పనుల్లో విజయం లభిస్తుంది. ఇక మే 18 బుధవారం నాడు పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయండి. మహామృత్యుంజయ మంత్రం ఓం నమః శివాయ అని జపించండి. బిల్వదళాలను ఈ రోజున స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. మే 19వ తేదీ వృశ్చిక రాశి వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. ఎర్రని పుష్పాలతో ఈ రోజున అమ్మవారికి పూజ చేయండి. అలాగే ఓం అంగారకాయ నమః అని నామాన్ని జపించుకోండి. కందులు లేదా ఎర్ర వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. అయితే తప్పకుండా కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోండి. ఉదయం, సాయంత్రం ఇంట్లో ఈ 4 రోజులు దీపారాధన చేసుకోండి. అలాగే నీటికి సంబంధించినటువంటి దానాలు ఎవరికైనా ఇవ్వడం వల్ల చాలా మంచిది. అంటే నీళ్లు, మజ్జిగ ఇటువంటివి దానం ఇవ్వడం చాలా శుభ ఫలితాలని తీసుకువస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి, వృశ్చిక రాశివారు ఈ 4 రోజులలో మీరు పొందేటువంటి అదృష్టాలు, వినేటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి, విషయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.